నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. చాలా తక్కువ టైం అండం విడుదలయ్యాక బతుకుతుంది. చాలా చిన్న విండో, మొత్తం నెలలో ఇంతసేపే ఉంటుంది అండం రిలీజ్ అయినప్పుడు. కాకపోతే మీ ఫర్టిలిటీకి, సంతానం సమస్య రాకూడదు, ప్రెగ్నెన్సీ రావాలంటే చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. దీని గురించి కనుక్కుందాం. సో ఓవ్యులేషన్ ఏంటి? అండం విడుదలవ్వాలి. అండాశయాల నుంచి ఒక మెచ్యూర్ ఎగ్ పెరుగుతుంది. అది సైజ్ లో పెరిగి మెచ్యూర్ అయి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ఫెలోపియన్ ట్యూబ్స్ లోకి వచ్చి అక్కడ గనుక కణాలు ఉన్నాయనుకోండి, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇక్కడ చెప్పాను కదా, అండం విడుదలయ్యాక 12 నుంచి 24 గంటల వరకే ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే అది వాడిపోతుంది. అంటే పువ్వు ఎలాగా వాడిపోతుందో అలాగ అవుతుంది అనమాట. బాడీలో డిసింటిగ్రేట్ అంటారు, బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది. ఫలదీకరణం అవ్వకపోతే ఇది సమస్య. సో ప్రెగ్నెన్సీ ఇంపాసిబుల్ ఎందుకు కాదు అలాంటప్పుడు? ఎందుకంటే స్పర్మ్స్ అనేవి ఓవర్ అచీవర్స్, అంటే అవి ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాయి. మహిళ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ లో 5 రోజుల దాకా కణాలు బతకచ్చు. అంటే అండం విడుదలయ్యే ముందు 3 నుంచి 5 రోజుల ముందు కూడా మీరు ఇంటర్ కోర్స్ చేసినట్టుంటే కణాలు అక్కడ వెయిట్ చేయొచ్చు, బతకచ్చు. అండం విడుదలైతే దాన్ని ఫలదీకరణం చేయొచ్చు. ఇది ఎలాంటిదంటే ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు ఫ్రంట్ రోలో అందరు కూర్చున్నట్టు, సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా అక్కడ వ్యూవర్స్ ఉంటారు. సో కణాలు కూడా అంతే, అక్కడ వెళ్ళి 5 రోజుల పాటు ఉంటాయి. కాబట్టి అదే టైంలో అండం విడుదలైతే ఫలదీకరణం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కి ఇది ఎందుకు ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్? ఎందుకంటే ఈ ఫర్టైల్ విండో గురించి మీరు తెలుసుకోవాలి. అండం విడుదలైన రోజే ఫర్టైల్ విండో కాదు కదా. ఈ 3 రోజుల నుంచి 6 రోజులు అన్నాను చూడండి, 3 రోజుల నుంచి 5 రోజులు అండం విడుదలయ్యే ముందు, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నాను చూడండి. ఇది మీ ఫర్టైల్ విండో. ఓవ్యులేషన్ ఇట్ సెల్ఫ్ కాదు, ఆ రోజు ఒకటే కాదు, ఎందుకంటే చాలా తక్కువ టైం కదా. సో మీరు అది మిస్ చేశారనుకోండి, ఈ 12 to 24 hour పీరియడ్ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టం అయిపోతుంది. సో